రక్షకుణ్ణి పరిచయం చేయడానికి ఇంత త్యాగమా? ఈ లోకానికి రక్షకుణ్ణి పరిచయం చేయడానికి ఇంత త్యాగమా? రక్షకుణ్ణి సమాజానికి అందించడానికి, సమాజానికి పరిచయం చేయడానికి, లోకానికి అందించడానికి ఇంత త్యాగమా? భక్తిలో కూడా ఇలాంటి త్యాగాలు ఉంటాయా? ఈ వాక్య భాగం మనం చదవమన్న ఈరోజు కంటత పట్టిన మీరు అప్పగించిన లూకాసు సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు అలా చదువుకుంటూ వెళ్తూ ఉంటుంటే కొందరి జీవితాలు ఎంతటి త్యాగపూరితంగా నిలిచాయో, వారు దేవుని కొరకు ఏమయ్యారో, అసలు మనం చేస్తున్న భక్తి ఆ భక్తులతో ఒకవేళ సరిచూసుకుంటే, సరిపోల్చుకుంటే ఏమైనా టాలీ అవుద్దా? భక్తి చేస్తున్నాం, భక్తికి తగిన లక్షణాలు, జీవితాలు మనలో కనిపిస్తున్నాయా లేదా అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, 2వ అధ్యాయం లూకాసు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలని. కైసరు ఎవరు? రోమా చక్రవర్తి, రోమా సామ్రాజ్యానికి చక్రవర్తి. ఆ రోజుల్లో సర్వలోకానికి అని అంటే రోమా ప్రభుత్వం కింద ఏలుబడి చేస్తున్న రాజ్యాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని రాజ్యాలకి ఒక సర్వే చేయాలని ఈ రాజుగారు ప్రేరేపితుడై ఆజ్ఞ జారీ చేశాడు. ఏంటి ఆ ఆజ్ఞ అని అంటే సర్వలోకానికి ఏమి రాయాలి? ప్రజా సంఖ్య రాయాలి. కనుక ప్రతి దానికి ఏముండాలంటే లెక్కలు ఉండాలి. ఇంట్లో కూడా ఏమాత్రం కూడా రెస్పాన్సిబిలిటీ ఉండదు వాళ్ళకి. లెక్క లేకుండా తిరుగుతారు, లెక్క లేకుండా ఉంటారు, లెక్క లేకుండా బ్రతుకుతారు. నీ మాట నాకు లెక్క ఏంటి అని. దేవుని దగ్గర కూడా లెక్కలు ఉన్నాయి. ఓ రాజుగారి జీవితాన్ని దేవుడు లెక్కలు చూశాడంట. లెక్కలు చూసినప్పుడు ఏమైంది? ఆ త్రాసులో తేలిపోయాడు. మనం ఎందులో లెక్కల్లో ఉండాలా? అవసరం లేదా? ఉండాలి, లెక్కలో ఉండాలి. ప్రతి ఆదివారం లెక్కలు ఉంటాయి నా దగ్గర. ఏ వారం అలాగే మనకి లాస్ట్ని ఈ లిస్ట్ అంతా తీస్తాను. అందులో మీ లెక్క తేలిపోద్దా? తేలిపోద్ది. నువ్వు ఒక ఆవిడ బోకరం చేస్తుంది, నేను వచ్చానని. నువ్వు రాలేదమ్మా. ఉంటాయి, లెక్కలు ఉంటాయి. అందులో ప్రతిదానికి ఏముంటాయి? లెక్కలు ఉంటాయి. మనం బోకరించేది, నన్ను బోకరించేది ఏమొచ్చు కానీ దేవుని బోకరం చేయగలమా? దేవుని మభ్యపెట్టగలమా? దేవుని కన్విన్స్ చేయగలమా? చేయలేం. లెక్కలు. ఆ రోజుల్లో ఏం జరిగినాయి? ప్రజాసంఖ్య రాయవలని కైసరు ఆగుస్తు వలన ఆజ్ఞ అయితే అది కురేనియా సిరియా దేశాలకు అధిపతిగా ఉన్నాడు. కురేనియా అనే వ్యక్తి రోమా గవర్నమెంట్లో లేకపోతే రోమా ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి ఈయన రాజుగా అధికారిగా ఉన్నాడు. సిరియా దేశాలకి ఇది కురేనియా అధిపతిగా ఉన్నప్పుడు, అధిపతి ఆ రోజుల్లో ఈ కురేనియా అధిపతిగా ఉన్నప్పుడు జరిగిన సిరియా దేశాలకు అధిపతిగా ఉన్నప్పుడు జరిగిన మొట్టమొదటి ప్రజా సంఖ్య. యేసుక్రీస్తు ప్రభువారు జనన విధానం లేక ఆయన జననం ఎంత చరిత్రాత్మకమో, ఆయన జననం ఎంత ఆదర్శవంతమో, ఆయన చరిత్రలో ఎలా లిఖించబడ్డాడో తెలిస్తే అన్ని వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. రోజున వాస్తవాలు తెలియకుండా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు పుట్టలేదని మరొకరు, అసలు యేసుక్రీస్తు ప్రభు అది ఒక కల్పితమైన చెప్పేవారు మరికొందరు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు జననం గురించి అనేకమైన అపోహాలు అది వెల్లడి చేస్తున్న వారు ఈ రోజుల్లో కూడా మనకు కనబడతారు. ఈ ప్రపంచంలో జరిగిన మొట్టమొదటి జనాభా లెక్కల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరు రాయబడి ఉంది. స్తోత్రం కలుగును గాక. ఎవరి పేరమ్మా? యేసుక్రీస్తు ప్రభు పేరు రాయబడింది. ఏ యొక్క ఆ ప్రజాసంఖ్యలో? మొట్టమొదట ప్రజాసంఖ్యలో ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువు పేరు రాయబడింది. ఆయనకు తల్లిగాను తండ్రిగాను మరియా యేసేబుల పేరు కూడా వ్రాయబడ్డాయి.
రికార్డెడ్గా ఆయన తల్లిదండ్రులుగా వీళ్ళిద్దరు పేర్లు ఉంటాయి. అందులో తండ్రిగా ఎవరిని ఎంపిక చేసుకున్నాడు యేసు ప్రభువారు? యేసుక్రీస్తు ప్రభువారు తల్లిగా ఎవరు ఉండాలో, తండ్రిగా ఎవరు ఉండాలో దేవుడే నిర్ణయించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు తల్లి యోగ్యత ఎవరికి ఉందో, ఎవరు యోగ్యురాలో, ఎవరు ఆ యొక్క స్థానాన్ని భర్తీ చేయడానికి ఉపయోగపడతారో దేవుడు ఒక సర్వే చేసుకుంటూ ఉన్నాడు. వినాలి వినాలి వినాలి. దేవుడు ఏం చేస్తున్నాడు? సర్వే చేస్తూ ఉన్నాడు. సర్వే చేస్తూ ఉంటుంటే యేసుక్రీస్తు ప్రభు వారు సర్వేలో తల్లి యోగ్యతగా ఉండడానికి మరియా యోగ్యురాలు, ఈమె సరిపోతుంది, ఈమె జీవితం సరైందని దేవుడు మరియని ఎంపిక చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరియ ఎంత ఉత్తమురాలండి! మరియ ఎంత ఉత్తమురాలు! మరియ ఎంత త్యాగశీలి! మరియ ఎంత ధన్యజీవి! శతవృద్ధురాలైన ఎలిజబెత్ మరియకు ఏం చేసిందంట? వందనము. ఆమేన్. ఒక యాజకుని భార్య, శతవృద్ధురాలు, ఒక యాజకుని భార్య, ధర్మశాస్త్ర ఉపదేశకుడు, మందిర పరిచర్యలో యాజక ధర్మాన్ని జరిగిస్తున్న యాజకుని భార్య, అలాంటి ఒక గనురాలు ధన్యజీవి అయిన ఎలిజబెత్ వచ్చి మరియకు ఏం చేస్తుంది? వందనం. ఆ వందనం వచ్చిన వినగానే ఏమండి, ఆమె కడుపులో ఉన్న శిశువు ఏం చేస్తున్నాడు? గంతులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత ఆశ్చర్యం అండి! ఆ ప్రభు తల్లి గురించి ఎన్ని అద్భుతకరమైన మాటలు ఆమె చెబుతా ఉందో. ఇది మొదలుకొని అన్ని తరముల వారు ఏమంటారు అని చెప్తుంది ఈమెను. ధన్యురాలు, ధన్యురాలు, ధన్యురాలు. దేవునికి మహిమ కలుగునుగాక. అన్ని తరాల వారు మరియమ్మని ఏమంటారంటండి? మన వాళ్ళు అయితే ఏకంగా మరియమ్మ గుడే కట్టేశారు అనుకోండి. ఏమండి, అన్ని ధన్యురాలు అంటమే కాదు, గుడి కట్టేసి కొబ్బరికాయలు కట్టి పూజలే చేస్తున్నారు. అంటే మరియమ్మను మనం గౌరవించడం తప్పు కాదు. దేవుని స్థానాన్ని మాత్రం ఇవ్వకూడదు. మరియమ్మ ఒక పాత్ర. ఆమేన్. మరియమ్మ ఒక పాత్ర. ఆమేన్ చెప్పండి. మరియమ్మ ఒక పాత్ర, అంతే. నీవు ఒక పాత్ర. ఆ తర్వాత ఎవరున్నారు లిస్టులో? యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక. ఎన్నో వచనం అది? 4వ వచనం. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు. ఎవరంటండి యేసేపు? ఏ వంశం అమ్మైంది? దావీదు వంశం, దావీదు గోత్రం. అందుకనే దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నీవు భయపడద్దు. ఎవరి కుమారుడిగా పిలబడ్డాడు? దావీదు కుమారుడు. అంటే ఈ యేసేపుది ఉన్నతమైన జీవితమేనా? చాలా ఉన్నతమైన జీవితం. యేసేపుది చాలా మంచి రాజవంశంలో పుట్టినవాడు. ఎవరైనా తండ్రి? యాకోబు మరియ భర్త అయిన యేసేపును కన్నాడు. ఎవరు మరియ భర్త? ఎవరు? ఇప్పుడు మనం చదువుకున్న యేసేపు గారు. ఆ యాకోబు నుండి అలా పైకి వెళ్తాంటే, ఆ యాకోబు నుంచి ఇంకా పైకి వెళ్ళి ఇలా ఒక్కొక్కరికి పైకి వెళ్తా ఉంటుంటే లాస్ట్కి సొలొమోను కనపడతాడు. సొలొమోను తండ్రి దావీదు తండ్రి యెషీ. ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి. అంటే ఏ వంశంలోంచి వచ్చాడు ఈయన? దావీదు వంశంలో వచ్చినవాడు. చాలా ఉన్నతమైన వ్యక్తి, ఉన్నతమైన గోత్రం కలిగిన వాడు, మంచి క్యారెక్టర్ కలిగిన వాడు. ఈయన గురించి చెప్పండి మాట్లాడంటే ఆయన చాలా నీతిమంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసేపు ఎలాంటి వాడండి? చాలా నీతిమత్వం నొందినవాడు, నీతిమంతుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు, వాక్య జ్ఞానం తెలిసినవాడు. వాక్యం అంటే ప్రాణం ఇచ్చేసేవాడండి. దేవుని మాట కొరకు బ్రతికేవాడు. పక్కన దేవుని మాట కొరకు బ్రతికేవాడు, దేవుని మాట కొరకు జీవించేవాడు. దేవుడంటే చాలు ప్రాణం పెడతాడు. వాక్యం అంటే చాలు తన జీవితాన్ని అంకితం చేస్తాడు. దేవుడు ఏ మాట చెప్తాడో
ఆ మాట ప్రకారంగానే బ్రతుకుతాడు. యేషేబు ఎల్లు అంటే వెళ్తాడు, యేషేబు వద్దు అంటే ఆగిపోతాడు. యేషేబు నీ భార్యను చేర్చుకోవయ్యా, ఆమె గర్భం ధరించింది, నువ్వు అనుకున్నట్టుగా నీకెవరో చెప్పారు కదా, చెప్పుడు కొట్టు మాటలు, ఆ ప్రకారంగా జరిగింది కాదు ఈమె. అది ఒక దైవ సంకల్పం అన్నప్పుడు వెంటనే ఆ మాట నమ్మాడా నమ్మలేదా? వెంటనే నమ్మి తన భార్యను తీసి తెచ్చుకొని తన ఇంట్లో పెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరు దేవుని స్తోత్రం చెబుతాం. ఎంత ఉన్నతమైన జీవితం కలిగిన వాడండి, ఎంత ఉన్నతమైన జీవితం కలిగిన వాడు. చూడండి 5వ వచనం చదవమ్మా. దావీదు వంశములు, యేషేబు దావీదు వంశములోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి ఉన్న గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో, ఏ సంఖ్యలో ఇందాక మనం అనుకున్నాం కదా, కైసరు ఆగుస్తు వలన ఆజ్ఞ ఇది మొట్టమొదటిగా జరిగిన ఆ ప్రజా సంఖ్యలో రాయుటకు గలిలయలోని నజరేతు నుండి, గలిలయ అనేది ఒక రాష్ట్రం, యూదయ అనేది మరొక రాష్ట్రం. హలో, గలిలయ అనేది ఒక రాష్ట్రం, యూదయ అనేది మరొక రాష్ట్రం. జనాభా లెక్కల్లో ముద్రించబడాలి, రాయబడాలి అని. దేవునికి మహిమ కలుగును గాక. యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వచ్చాడు. ఎవరైనా? యేషేబు మరియను తీసుకున్నాడు, అప్పటికే గర్భవతిగా ఉన్నది. వారు అక్కడ ఉన్నప్పుడు ఏమైంది? ఆమె ప్రసవ దినాలు నిండిపోయినాయి. చాలు చాలు చాలు, అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినాలు నిండిపోయినాయి. యేషేబు యొక్క జీవితం చూస్తే, యేషేబు ఈ రెండో మాటలో మనం చదువుకుంటే, యేషేబు చాలా ఉన్నతమైన జీవితం కలిగిన వాడు, మంచి భక్తిపరుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు. ఎక్కడ ఉంటుంది ఈ మాట? మత్తయి సువార్త ఒకసారి చదవండి, ఇందాక చదివారు కదా, 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం ఏం చేయబడింది? యేసేపునకు చాలు చాలు, యేసేపునకు ఏం చేయబడింది? ప్రధానము చేయబడిన తర్వాత. అమ్మా, ప్రధానం ఎప్పుడు జరుగుద్ది? పెళ్ళి అయిపోయాక. పెళ్ళికి ముందు ప్రధానం జరుగుద్ది, ఆ తర్వాత పెళ్ళి జరుగుద్ది. పెళ్ళికిని ప్రధానానికి వారికి ఇంచుమించు ఒక 6 నెలలు అలా గ్యాప్ ఉంటుందంటండి వాళ్ళకి, వాళ్ళ యొక్క సాంప్రదాయ ప్రకారంగా. ఈ 6 నెలలు కూడా ఏం చేయాలి? టెస్ట్ చేస్తారు. పెళ్లి కూతురు ఎలాగుంది, పెళ్లి కూతురు యథార్థంగా ఉంటుందా, పెళ్లి కూతురు ప్రదానం చేయబడిన వ్యక్తి ఏదే ఆశ కలిగి ఉందా, లేకపోతే వేరే ఆశలు ఏమన్నా పెట్టుకుని ఉందా. ఈ కాలంలో అనేకమైన పర్యాయములు వెళ్ళి ఆ ఇంటిని దర్శించడం, తెలిసి ఒకసారి, తెలియకుండా మరొకసారి, ఏదో రకమైన రీతిలో టెస్ట్ చేస్తాడు పెండ్లి కొడుకు. ఆ పరీక్షణ కాలంలో ఆమె పాస్ అవ్వాలి, లేకపోతే ఈ వ్యక్తిని పెద్దల మధ్యలోకి తీసుకెళ్ళి, ఇదిగో ఆమె చేసిన తప్పుదేమిది, ఈమె నాకు భార్యగా ఉండడానికి యోగ్యురాలు కాదని ఒకవేళ సమాజంలో నిరూపించడనుకోండి, ఆమెకి సర్వ సమాజం ఎదుట శిక్ష వేస్తారు ఆమెకి. అందుకని మొదటగా పెళ్లికి ముందు ఏం జరుగుద్ది? వాళ్ళకి ప్రధానం చేయబడిన తర్వాత, అంటే ఆమెకి ఇప్పటికి ఏమైంది? ఈ యేషేబు గారికి ప్రధానమైంది. ప్రధానమైన వ్యక్తి నెక్స్ట్ స్టెప్ ఏంటి? దేని కొరకు ఎదురు చూస్తున్నాడు ఈయన? పెండ్లి కొరకు ఎదురు చూస్తున్నాడు. పెళ్ళి అంటే ఎంత సంబరం అండి. పెళ్ళంటే నాకు చాలా సంతోషంగా ఉండేది చిన్నప్పుడు. పెళ్ళంటే ఏంటో పెళ్ళయ్యాక తెలిసింది. పెళ్ళంటే అదొక రకమైన సంబరం. అసలు విషయం ఎప్పుడు తెలుస్తుంది? అదే కదా. ఈయన కూడా అలాగే సంబరంగా ఉంది చాలా. దేని కొరకు ఆశపడుతున్నాడు? పెళ్లి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, పెళ్లి కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు. తన జీవితం భక్తి జీవితం కలిగి యథార్థంగా బ్రతుకుతున్నాడు. ఒక మంచి గోత్రమైన కానీ నీతి నిజాయితీ యథార్థత కలిగి భక్తిని చేసుకుంటున్నాడు. నెక్స్ట్ ఏం ఆలోచిస్తాడు? ఒక యోగ్యురాలు చూశారు, ఈమెకు సంబంధం ఏర్పాటు చేసి ప్రదానం చేశారు, నాకు తగ్గ యోగ్యురాలైన భార్య వచ్చింది, ఆమెతో నా కుటుంబ వ్యవస్థను ప్రారంభిస్తానని ఎన్నో 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 కలలు, ఎన్ని కలలుగంటున్నాడో, ఎంతగా ఊహించుకుంటున్నాడో తన జీవిత భవిష్యత్తు గురించి. మంచి యవన కాలంలో ఉన్నాడు. యవన కాలంలో ఉన్నా కానీ
ఏ విధమైన లోక సంబంధమైన అలవాట్లు లేవు. ఆయన గురించి ఏమని రాయబడి ఉంది? ఆయన ఎలాంటి వాడంటండి? నీతిమంతుడు అని రాయి. ఎంత నీతిమంతుడు అండి! నీతి గలవానికి ఏ భార్య రావాలి? ఇప్పుడు ఒక నీతిమంతురాలైన భార్య రావాలి. ఏమండి, ఎంతటి ఈ కళ్ళన్నీ ఏమైపోయినాయి? ఇప్పుడు ఈ కళ్ళన్నీ ఏమైపోయినాయి? అడియాసలు 20వ వచనంలోకి వస్తులోనికి అతడు ఈ సంగతుల గురించి ఏ సంగతులు అవి? ఏ సంగతులు తెలిసినాయి ఆయనకి? మరియా గర్భవతి అయి ఉన్నది అనే విషయం ఆయనకి తెలిసిందండి. తెలిసిందంటే ఊరుకోం కదా మనం చెప్పేసేదాకా, అంతేనా? చూసామా, తెలిసిందా, విన్నామా, వెంటనే ఏం చేయాలి? అంటేటేయాలి. అలాగే ఎవరు అంటేటేశారు ఈయనకి, ఏసేపు గారికి అంటేటైతే ఇంకా ఆయన ఏం అగ్నిపర్వతంలో రగిలిపోతున్నాడు. ఈయన నిద్రపడతలేదు, ఆహారం తినాలనిపించట్లేదు, ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటున్నాడు. ఏమని? అయ్యా, నీ భార్యగా ఉండడానికి నువ్వు ప్రదానం చేసుకున్నావు కదా, ఆమె ఇప్పుడు ఏమైంది? గర్భవతి అయింది. గర్భవతి అయిందంటే ఏమనుకున్నాం? ఫోన్లో ఎలాగలాగా దేవుడు సహాయం చేశాడని తీసి తెచ్చుకుంటాడా? ఏమనుకుంటాడు? తన పరువు ప్రతిష్ట మొత్తం అంతా మంట కలిసిపోయింది. ఒకే ఒకటి ఉంది ముందు, చావాలా బ్రతకాలా? చావాలా బ్రతకాలా? లేకపోతే వెళ్ళి ఆమెను చంపాలా? ఏం చెయ్యాలి? ఆశలన్నీ అడియాసలైపోయినాయి, జీవితం అడిగట్టిపోయింది. ఈ రోజున ప్రతి యవ్వన కాలంలో ఉన్న వ్యక్తులకి యేసేపు జీవితం ఒక ఉన్నతమైన ఆదర్శవంతం అండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యవ్వన కాలంలో ఉన్నాడు, భక్తిని కాపాడుకున్నాడు, నీతిమంతుడు అని ముద్ర వేసుకున్నాడు. దేవుడే ఆయన గురించి నీతిమంతుడిని సాక్ష్యం ఇచ్చాడు. అందుకనే యేసేపును యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిగా ఉండడం కొరకు ఎంపిక చేసుకోవడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాంటి శ్రమలైనా, ఎలాంటి నిందలైనా, ఎన్ని అవమానాలైనా దేవుని కొరకు భరిస్తాడు. ఎన్ని అవమానాలైనా దేవుని కొరకు భరిస్తాడు అని దేవుడు యేసేపును ఎంపిక చేసుకున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున యవ్వన కాలంలో ఉన్నవారు ఎంతవరకు యథార్థంగా జీవించగలుగుతున్నారు? యవ్వన కాలపు జీవితాన్ని ఎంతవరకు పదిలంగా కాపాడుకోగలుగుతున్నారు? ఎంతవరకు దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నారు? సంఘములో ఉన్నవారు, సమాజంలో ఉన్నవారు, కుటుంబ వ్యవస్థలో ఉన్నవారు, ఈ రోజున అలాంటి వారు అందరికీ యేసేపు ఒక ఆదర్శవంతమైన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సంగతుల గురించి అతను ఏం చేస్తున్నాడండి? ఆలోచించుకుంటున్నాడు. ఏంటి ఆలోచన? దేని కొరకు? ఏం చేయాలి? బ్రతకాలా? ఆత్మహత్య చేసుకోవాలా? వెళ్ళిపోని ఆమెను ఏమైనా బయటికి లాగి ఆమెను చంపాలా? ఏంటి నాయన, భక్తి చేస్తూ ఉన్న నా జీవితం ఇలాగ అజ్ఞానమైపోయింది, ఇలా భయంకరమైన ఒక కాలిన బూడిదలాగా నా జీవితంలో ఇలా మారిపోయింది, ఏం చెయ్యాలి? ఎందుకు నా బ్రతుకు? ఏం చేసి ఇప్పుడు నా జీవితంలో ఈ అవమానమును, ఈ నిందను నేను పోగొట్టుకోవాలి? చాలామంది ఏమంటారు ఏంటి? ఎంత భయంకరమైన అవస్థలో, లేకపోతే నిరాశలో, నిస్పృహలో యేసేపు సతమతమైపోతున్నాడు. మనకి ఎన్ని ప్రశ్నలు ఉన్నా నీ ప్రతి ప్రశ్నకు దేవుని దగ్గర నుండి సమాధానం ఖచ్చితంగా వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న శుక్రవారం చదివిన కీర్తన చెప్పండి. యాత్ర కీర్తనలో మొదటి కీర్తన. నా శ్రమలో నేను చెప్పలేదమ్మా, ఆలోచించుకుని ఉండగా ఈ లోపల చెప్పేశారు. నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన నాకు ప్రార్థించే ప్రార్థన బృందం వెనకాల ఉండాలండి. కుటుంబాల కొరకు, సంఘాల కొరకు, వ్యక్తుల కొరకు, పరిస్థితుల కొరకు, బలహీనల కొరకు, ఇలాంటి వారందరి కొరకు ప్రార్థించే ప్రార్థన బృందం కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్ని ప్రశ్నలున్నా నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతని, ఆయన నాకు ఏ శ్రమలో మొరపెడితే యేసేపు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆలోచించుకుంటున్నాడు. దేవా, ఎందుకయ్యా నా బ్రతుకు ఎలాగ అయిపోయింది? ఎందుకు నాయన నా జీవితం ఇలా నీరు గారిపోయింది? ఈ అవమానం నేను తట్టుకోలేనయ్యా. దేవా, నేను ఏ అన్యాయం చేశాను? ఎవరికి ఎప్పుడు నేను అన్యాయం చేయలేదు కదా, మోసం చేయలేదు కదా.
నా జీవితాన్ని పదిలంగా కాపాడుకున్నాను, ఒక ఉత్తమరాలు కొరకు నేను ఎదురు చూస్తుంటుంటే ఇప్పుడు ఈమె గర్భవతి అయింది అనే వార్త తెలిసింది. ప్రజల్లో ఇప్పుడు ఈ నింద నేను ఎలా మోయను, నీ నామానికి అవమానం, నా జీవితానికి అపకీర్తి అని ఎన్నెన్నో ప్రశ్నలు ఆయనలో ఉన్నాయి. ఈ సంగతుల గురించి అతడు ఆలోచించుకుని ఉండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యక్షమైందా? హలో, నీకే ప్రశ్న ఉన్నా నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి దేవుడు ప్రత్యక్షం అవుతాడండి. నీకు ఏ ప్రశ్న ఉందో ఈ రాత్రి లేక ఈ మధ్యాహ్న వేళ ప్రశ్నలన్నీ నీవు దేవుని దగ్గర చెప్పు. నీ ప్రశ్నకు సమాధానం దేవుని దగ్గర దొరకందంటూ ఉండదు. ఎలాంటి ప్రశ్నలు నీకున్నా, ఏ సమస్యతో నలిగిపోతున్నా, ఏ ఇబ్బందితో నువ్వు సతమతం అవుతున్నా, నీ ప్రతి ప్రశ్నకు దేవుని దగ్గర సమాధానం దొరుకుతుంది. ఈ సంగతుల గురించి ఆలోచించుకుని ఉండగా దేవుని దూత ఆయన యొద్దకు వచ్చి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు నీవేమాత్రము భయపడొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడొద్దు. ఆమె గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ వల్ల జరిగింది తప్ప గాని నీవనుకున్నట్లుగా నీకెవరో చెప్పారు కదా అలాగ జరిగింది కాదు. ఇది ఒక దైవ సంకల్పం. ఆ దైవ సంకల్పాన్ని తెలియపరుస్తూ యెషయా భక్తుడి యొక్క ప్రవచనాన్ని ఆ దూత ఈ యొక్క యోసేపుతో చెప్తున్నాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని యెషయా ప్రవక్త ద్వారా పలకబడిన ప్రవచనం ఉంది కదా. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో పలకబడిన ప్రవచనము. ఆ ప్రవచనాన్ని యోసేపునకు చెబితే వెంటనే ఏమండి మారు మాట చెప్పలేదండి. దేవునికి మహిమ కలుగును గాక. మారు మాట చెప్పకుండా అయితే ఆ ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనం ఉంది కదా, ఆ ప్రవచనం నెరవేర్పు నేను ప్రదానం చేసుకున్న భార్య వల్ల జరుగుందా, ఎంత అదృష్టం నాకు, ఎంతకంటే భాగ్యం మరొకటి నాకు లేదని వెళ్ళి వెంటనే ఆ మరియను ఏం చేశాడంటే తన గృహంలోనికి చేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది అదృష్టంగా భావించాడా, అపకీర్తిగా భావించాడా? చాలా అదృష్టం ఇది. ఎంత అదృష్టం! లోకాన్ని ఏలే రాజు, లోకానికి రక్షణ అందించే రక్షకుడు మా ఇంట పుట్టడం, అది నా కుటుంబంలో పేరు లిఖించబడ్డం, ఇది నా జీవితానికి ఎంతకంటే వేరొక భాగ్యం లేదని ఆ దేవుని కొరకు ఎన్ని అవమానాలైనా ఎన్ని అపకీర్తులైనా నేను మోస్తాను, భరిస్తానని చెప్పి జీవితాన్ని త్యాగం చేసేసాడు. ప్రభుకు జీవితాన్ని త్యాగం చేశారు. చాలా మార్లు యేసుక్రీస్తు ప్రభుని అన్నారు, ఈయన వ్యభిచారం వల్ల పుట్టినవాడు అని ఆ రోజులు శాస్త్రులు పరిచయాలు కూడా అన్నారు కదా. చాలా మార్లు అన్నారు. అంటే ఆ నింద అలా కంటిన్యూ అవుతూ వచ్చిందా? కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఈయన వ్యభిచారం వల్ల పుట్టినవాడు అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు యోసేపును కూడా ఏమనేవారు? యోసేపును కూడా అనేవారు. ఈయన యోసేపు ఏం చేశాడంటే గర్భవతులైన అమ్మాయిని చేసుకున్నాడు రా. అదెంత నిందది. కానీ ఎన్ని నిందలైనా ప్రభు కొరకు మోసాడండి. ఎవరి కొరకు తెలుసా? తమ జీవితము దేవుని కొరకు మాత్రమే అప్పగించుకున్నాడు. యోసేపులో ఉన్న ఒక మంచి లక్షణం మరొకటి ఏంటంటే ఆమె గర్భవతి అయింది. వినండి. టైం అయిపోయిందా? వెళ్ళిపోవాలి. ఆడాడుగా మనకు అదే గొడవ. ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన అమ్మాయిని గర్భవతి అయిందన్న విషయం ఈయనకి తెలిసింది. ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఆ పైవచనంలో చూస్తే 18వ వచనంలో యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను చూసారా, ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించాడంట.
ఆమె భర్త అయిన మరియకు ప్రధానంగా చేయబడిన యోసేపు గారు ఈయన నీతిమంతుడు అని మనం చూసాం. అయితే ఈ వార్త ఆయనకు తెలిసిన తర్వాత ఆమెను అవమానపరచనలకు ఎలా సాధ్యం? ఇది అసలు సాధ్యపడద్దా? ఒక్క మాట అయినా అనకుండా ఉండలేమా? ఎంత నమ్మడినా, ఎంత దగా చేసింది, ఎంత మోసం చేసింది, ఆ ప్రధానానికి ముందు ఎన్ని మాటలు అయి ఉంటాయి, ఎన్ని ఒప్పందాలు అయి ఉంటాయి, ఇన్ని మాటలు చెప్పింది. ఇంత నిజాయితీగా, ఇంత భక్తిని కనుపరుచుకున్నానని దేవుని వాగ్దానాలు లేక ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న విషయాలు కూడా ఇద్దరు షేర్ చేసుకుని ఇంత భక్తిగా నటించి ఈ రోజున ఆమె చేసిన తప్పు వల్ల ఆ పాపం ఊరికనే పోలేదు. ఈ రోజున ఆమె గర్భవతి అయింది. ఈ వార్త తెలిసినప్పుడు ఒక్క మాట అయినా అనకుండా ఎలా ఉండగలడు? ఒక్క మాట అయినా అనకుండా ఉండగలడా? ఉండలేరు. ఈయన అనుకున్నాడు, వినండి, ఈయన అనుకున్నాడు, పోన్లే తప్పు చేసింది, ఏదోటి తన కర్మగాలు లేకపోతే ఇంకోటో ఏదో రకంగా మొత్తానికి చేసింది. ఆమె ఎలా చేసుకుంటే చేసుకుంది, నేను ఆమెను అనడం ద్వారా నాకు ఉపయోగం ఏంటి? ఆమె నేను అనవలసిన అవసరం లేదు, నేను సైలెంట్ అయిపోతాను. ఆమెను రహస్యంగా విడిచిపెట్టకూడదు. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయ ప్రకారంగా చదవద్దు. మోషే రాసిన ధర్మశాస్త్రంలో అసలు రహస్యంగా విడనాడకూడదు. బహిరంగంగా బహిర్గతం చేసి దాన్ని ప్రజలందరి ముందు నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపించేయాలి. రాళ్లతో కొట్టి చంపాలి. ఈ ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలు ఇవి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన గనక నోరిప్పి ఒక్క మాట చెప్తే చాలు, ఒక్క మాటతో చెప్పితే చాలు, ఆమె జీవితం ఇంకా తలకిందులు అయిపోద్ది. మరణ శాసనం ఆమె జీవితంలో జారీ చేయబడుద్ది. ఒక్క మాట నోరు తెరిచి యోసేపు కనుక మాట్లాడితే, కానీ ఒక్క మాట కూడా ఆమెను అనలేదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె చెబుదా? ఆ ప్లేస్లో మనల్ని ఊహించుకోండి, ఆ ప్లేస్లో మనల్ని ఊహించుకోండి. ఉండగలం అలాగా? నిన్ను ఊహించుకోపోని, నిన్ను ఊహించుకో. ఉండగలమా మనం అలాగా? మనం ఉండలేము. ఏదైనా చిన్న వార్త తెలిసిందంటే చాలు, ఏం చేస్తాం? టవలు ఆడించేస్తాం. అది తెచ్చి చెప్పే వార్త అది. ఒకవేళ మన జీవితంలో జరిగిన నష్టాన్ని బట్టి ఆ నష్టం చేసిన వ్యక్తి ఎదర ఉంటే, మోసం చేసిన వ్యక్తి ఎదరుంటే ఏం చేస్తాం? ఏమండి, ఎన్ని మాటలో ఎలాగంటాం అలాగంటాం, నాట్యాలు ఆడేసి మొత్తం సాతకాలు చేసి అన్ని విధాలుగా వాళ్ళ మీద మంత్ర ప్రయోగాలన్నీ ప్రయోగం చేస్తాం, శాపనార్థాలన్నీ ప్రయోగం చేస్తాం. ఎంత భయంకరమైన రీతిలో ఈ రోజున యేసేపు మనందరికి ఒక మాదిరి. ఏంటో తెలుసా? ఏమండి, మారు మాట ఒక్క మాట యేసేపు మాట్లాడలేదండి. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ మనం చూస్తే యోసేపు యొక్క మాటలు డైలాగులు కనపడవు. చూడండి మీరు. హలో, యోసేపు డైలాగ్స్ కనపడవు, కానీ జీవితం క్యారెక్టర్ కనపడుద్ది. మనం ఏంటంటే మనకేం కావాలి? డైలాగులు కావాలి. మనకి పాత్ర పోషించాలి మనము. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితం ఒక నిదర్శనం. యోసేపు జీవితాన్ని మనం మోడల్ తీసుకోవాలి. ఏ ఒక్క మాట అనడం కానీ, తన జీవితంలో ఒక నింద వేయడం కానీ ఏమని కాకుండా రహస్యముగా ఆమెను విడిచిపెట్టాలి. ఎవరికి అప్పగించాడు తెలుసా? పాపం చేసిన వాడిని దేవునికి అప్పగించగలగాలి. ఒకవేళ యేసే విడిచిపెట్టాడు, నిజంగా ఆమె పాపమే చేస్తే దేవుడు విడిచిపెడతాడా? దేవుడు విడిచిపెట్టాడు కదా. నువ్వు మనుషులు కాదు భయపడవలసింది, దేవునికి భయపడాలి. మనము దేవుని యొక్క క్రమశిక్షణలో మనం ఉండాలి. దేవుని వాక్యానుసారంగా ఆజ్ఞానుసారంగా మనం నడవాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవుని మాట ప్రకారంగా జీవించే యేసేపు ప్రభుదూత కలలో అతనికి కనపడి, డైరెక్ట్గా కాదు, కలలో కనపడి చెప్పింది వెంటనే ఆ మరియను తెచ్చుకుని తన గృహంలోనికి చేర్చుకున్నాడు. లోక రక్షకుని లోకానికి అందించడానికి ఏమండి ఎంతటి త్యాగమో. దేవునికి మహిమ కలుగునగాక. ఏ త్యాగం చేయలేం, ఏ సమర్పణ మనకు ఉండదు. ఏమండి, వారి యవనాన్ని
అటు పక్కన యేసేపు, ఇటు పక్కనే మరి అని ఇద్దరిని చూసుకుంటే, ఇద్దరిని చూడండి ఎలాగ దేవుడు ఎంపిక చేసుకున్నాడో. ఏమండి, కలలో కూడా పురుషుని ఎరగలదంట ఆమె. ఎవరు తెలియదు ఆమెకి? ఆమె అంటుంది కాదు, నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలా సాధ్యము? ఈ రోజున ప్రతి యవ్వన బిడ్డలకి ఈ ఇద్దరు కూడా ఎంతటి ఆదర్శవంతమో. యవ్వన కాలపు జీవితం చాలా పదిలంగా కాపాడుకోవాలి. మోసపోవద్దు, లోకానికి, లోకపు భ్రమలకి, లోకపు ఆశలకి లొంగిపోవద్దు. దేవుని వాక్యానికి భయపడాలి. అలాగే కుటుంబ వ్యవస్థలో ఉన్నవారు అందరికీ ఒక ఆదర్శవంతమైన వారు వీళ్ళిద్దరూ. యేసేపు ఎలా నీతిమంతుడో, మరియ ఎలాగ ఉత్తమరాలో, ఎలా పరిశుద్ధతను కాపాడుకుందో, ఈ రోజున అలాంటి పరిశుద్ధత, ఉత్తమైన జీవితాన్ని కలిగి మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని వాడుకుంటాడు. ఒక మాట చెప్పాను, మనం వాడుకో ప్రభా నేను వాడబడతాను, వాడుకో అని అనవసరం లేదంటండి. నీ పాత్ర కడగబడి ఉంటే ఖచ్చితంగా వాడబడు. ఇంట్లో ఏ పాత్రలు కడిగిన పాత్ర వాడుకుంటాం, కడగంది వాడుకుంటామా? కడిగినయే వాడుకుంటాం. నీ పాత్ర ఇప్పుడు ఎలాగ ఉండాలి? కడగబడిన పాత్రగా మార్చబడునుగాక. కడగబడిన పాత్రగా, ఈ కడవరి దినాల్లో ప్రభు కొరకు వాడబడే పాత్రగా ఉండాలి. ఏ కార్యం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? యేసేపు జీవితం చూడండి. యేసేపు ఎలాంటి ఉత్తమమైన జీవితమో. ఏ కళలో కనబడి ఏమండి మరియను తీసుకొచ్చుకోమంటే ఏం చేశాడు? తెచ్చుకున్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు జనాభా లెక్కల్లోకి రాయించుకోవడానికి గలిలయ, నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళారు. ఆమేన్. ఖర్చులు ఎవరి? యేసేపుయే. ఏమండి, ఆమెకి సంబంధం. ఇప్పుడు గర్భిణీ స్త్రీకి ఈ రోజున ఎన్ని స్కానింగ్లు చేయించాలి, ఎన్ని మెడిసిన్, ఎంత మెడిసిన్ ఇవ్వాలి, ఎంత ఖర్చు ఉంటుంది, డైట్ మెయింటైన్ చేయాలి, వసతులు ఉండాలి. ఆయా ఖర్చులన్నీ ఎవరే? మరియమ్మ బాగానే ఉంది. మరియమ్మ గారు బాగానే ఉందమ్మా. యేసేపు పడుతున్నాడు తిప్పలో. ఒక వాహనాన్ని సిద్ధపాటు చేసుకుని వెళ్ళిపోయారు అక్కడికి. ఇంటి తిరిగారు, ఎవరు ఏం లేవలేదు. వారు అక్కడ ఉన్నప్పుడు ప్రసవ దినాలు నిండిపోయినాయి. ప్రసవ దినాలు నిండిపోయినాయి అంటే అర్థం ఏంటి? డెలివరీ డేట్ ఏ డేట్ ఇచ్చారమ్మా? డిసెంబర్లో. ఇగో 20 దాటిన తర్వాత ఈ మధ్యకాలంలో ఎప్పటికప్పుడు మొత్తం డెలివరీ డేట్ ఇచ్చారు. అలాగని డెలివరీ సమయానికి అక్కడ ఉండిపోతే తీరా ప్రసవించిన తర్వాత బాలింతను తీసుకుని వెళ్ళడం సాధ్యపడదు. అందుకని ముందుగానే అక్కడికి వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత జరిగిన విషయం, ఎవరెవరు వెళ్ళారు వీళ్ళతో? మొత్తం టీం అంతా వెళ్ళారు అనుకుంటున్నారా? యేసేపు. ఇంకో విషయం చెప్పమంటారా? మొట్టమొదటి మంత్రసాని పని మరియమ్మ గారికి ఎవరు చేశారు తెలుసా? యేసేపు గారే చేశారు. సాధ్యమా పురుషులకి ఇది? భార్యలు ద్వేషించే వారులారా, ఏమండి, భార్య కష్టాన్ని ఎరిగిన వారుగా ఉండాలి. ఆమెన్, ఆమెన్. యేసేపు మరియను ప్రేమించాడు కనుక మరియ కొరకు ఏం చేశాడా? అటు దేవుని కొరకు త్యాగం పక్కన పెట్టి ఒకసారి ఇటు మరియ గురించి ఎంత త్యాగం అండి. ఆ లోపల ఎవరున్నారు? వీళ్ళిద్దరూ దేవునికి సాక్షులు. దేవునికి స్తోత్రం కలిగాక. మరియమ్మను అంత పదిలంగా కాపాడుకోవాల్సిన అవసరం ఏంటి? లోపల లోక రక్షకుడు ఉన్నాడు. మరియమ్మకు మంత్రసాని పని ఈయనే చేశాడు. ఆమెకు సంబంధించిన వర్క్ అంతా ఈయనే చేశాడు. ఎంతటి చాకరీ అది! ఏ వ్యక్తి పడని బాధలు, ఏమండి, అవమానములు చేయని చాకరీ ఇదిగో ఈ యేసేపు చేశాడు. కారణమని తెలుసా? వీళ్ళిద్దరూ దేవునికి సాక్షులుగా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆల్రెడీ జరగబోయే సిచ్యువేషన్ అంతా ఏ పేరు పెడతారో, ఆయన రాజ్యం ఎలాగుంటుందో, ఆయన భవిష్యత్తు ఎలాగుంటుందో, ఆయన పాలన ఎలాగుంటుందో, లోకానికి ఏం అందించబోతున్నాడో, ఆ శిశువు యొక్క గుర్తులన్నీ, శిశువు గురించిన సమాచారం అంతా ఆ దూత ఈ యొక్క యేసేపుకు చెప్పాడు. చెప్పిన తర్వాత తూచా తప్పక ఏం చేస్తున్నాడండి? పాటిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసేపు అయిపోయాడు. ఇప్పుడు ఎక్కడ పడుకోబెట్టారు ఆయన్ని? సత్రములో స్థలము లేనందున డెలివరీ ఎక్కడయింది? ఎక్కడో, మనకు తెలియదు. సత్రంలో తీసుకొచ్చారు.
దారిలో అయిందో లేకపోతే మరి ఏదన్నా ఎక్కడికన్నా తీసుకెళ్ళాడో ఏం జరిగిందో మనకు తెలియదు. సత్రంలో ఏమి లేదంట, స్థలము లేనందున సత్రంలో కానీ పుట్టాడు అనుకున్నారు కనుక, అలాగని పశువుల తొట్టులో పుట్టాడు అనుకున్నారు కనుక పశువుల తొట్టులోనూ పుట్టలేదు. రే బాబు బిగ్ బాస్ కూర్చో, సత్రంలోనే పుట్టలేదు, కూర్చో అని చెప్పాను, లోబడరా కూర్చో. సత్రంలోనే పుట్టలేదు, పశువుల తొట్టులోనే పుట్టలేదు, ఎక్కడో పుట్టాడు మొత్తానికి. ఏమండి, సత్రంలో దగ్గరికి వచ్చారు. సత్రం చూస్తే అప్పటికప్పటికి జనాభా లెక్కలుగా కిక్కిరిసిపోయింది. సత్రం అంటే ఏ సత్రం? పూర్వకాల సత్రాలు ఉండేవి కదా, బాటసార్లు వెళ్ళే ప్రదేశాల్లో. ఏమండి, ఆ సత్రాలన్నీ ఫిలప్ అయిపోయినాయి. ఆ సత్రం గురించి ఎప్పుడో మీకు ఒకసారి చెప్పాను. అసలు ఆ సత్రం ఎవరిదో అది కూడా చెప్పాను. బోయాజు రోతుకిచ్చిన గృహం అది. వాస్తవంగా చెప్పాలంటే యేషేవుకు సంబంధించింది ఈ సత్రం. పరదేశుల కొరకు దాన్ని ఇచ్చేశారు. ఇంకా రాను ఇంకా ఆ స్థలంలో ఎవరికి చోటు లేదు, యేసుక్రీస్తు ప్రభుకి చోటు లేనందున పశువుల తొట్టిలో ఆయనను పొరండబెట్టారు. యేషేవు జీవితం ఎంత త్యాగం అండి. ఆ కష్టం, ఆ ప్రయాస అంతా ఎందుకో తెలుసా? ఎందుకు? లోకరక్షకుణ్ణి ఇదిగో లోకానికి పరిచయం చెయ్యాలి, దాని కొరకు ఎంతటి. ఆ తర్వాత ఆ కత్తులను నూరేహాడు ఎవడో ఒకడో ఉన్నాడు కదా, హేరోదు రాజు. నేనుండగా వేరొక రాజు పుట్టడమా అని ఇక చంపబోతున్నప్పుడు, యేషేవు నీ భార్య అయిన ఇదిగో శిశువుని చంపడానికి రాజు అన్ని విధాలుగా సన్నద్ధాలు చేశాడు, అన్ని విధాలుగా. ఇప్పుడు నీవు ఈ శిశువుని తీసుకుని ఐగుప్తు దేశం పారిపోంటే, ఆ రాత్రే పారిపడిన మహానుభావుడు. పారిపోమన్నాడమ్మా, ఉందాలగా. ఎక్కడికి? ఈజిప్టుకు పారిపోంటే ఈజిప్టుకు పారిపోయాడు. మరల అక్కడి నుంచి ఆ రాజు చనిపోయాడు, మరలా ఈజిప్ట్ నుంచి వచ్చేయంటే ఈజిప్ట్ నుంచి వచ్చేసాడు. వెళ్ళు అంటే వెళ్ళాడు, తెచ్చుకున్నాడు. యేషేవు జీవితం ఎంత త్యాగమో. ఈ రోజున లోకరక్షకుని సమాజానికి ఇవ్వడం కొరకు ఏం చేస్తున్నావు, ఏ త్యాగం చేస్తున్నావు, ఏ విధమైన జీవితము సమర్పణ మనలో ఉంది. ఏ సమర్పణ లేకుండా, ఏ త్యాగము లేకుండా అన్నీ కూడా మనకు సౌఖ్యాలు ఉండాలి, సుఖాలు ఉండాలి, అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యం జరగాలి, ఆరోగ్యం రావాలి, మేలు జరగాలి, ధనవంతులు అవ్వాలి, రాయల్ లైఫ్ అనుభవించాలి. మనం దేవుణ్ణి నమ్ముకుంటే ఎలాగ ఉండాలేమనుకుంటాం. యేషేవు దేవుణ్ణి నమ్మాడు. ఏ రాయల్ లైఫ్ అనుభవించాడు? యేసుక్రీస్తు ప్రభు 12 ఏట కనపడతాడు. ఆ తర్వాత యేషేవు కనపడ్డాడు. ఏమయ్యాడు మరి యేషేవు? అంత అద్భుతమైన త్యాగం చేసిన యేషేవు ఏమయ్యాడు? చనిపోయాడు. ఏమయ్యాడమ్మా? ఎందుకు చనిపోవాలి? భక్తిపరుడు కదా, అయిపోయింది, ఆయన పాత్ర అయిపోయింది. చూడండి, మన నాటికేసం అనుకోండి, కొన్ని పాత్రలు ఉంటాయి. ఎవరి పోర్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే దిగేయాలి. అలాగే నీ పాత్ర ఎంతకాలం ఉందో తెలియదు. ఉన్నంతకాలమైనా చక్కగా మనం ప్రభువులో పని చేయాలి, నమ్మకంగా దేవుని కొరకు వాడబడాలి. ఒకవేళ ఈ రాత్రి అవ్వచ్చు పలకలే మాట, భయపడతాం, పలకలేదు. అందుకే మన శుక్రవారం పాడినందుకే కొంతమంది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నిద్రట్లేదు అంటుంది. శుక్రవారం పరదేశంలోని పాట పాడాను, టైం లేదు. శుక్రవారం పరదేశంలోని పాట పాడిన తర్వాత రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రట్లేదు అంటుంది ఒక సహోదరి. ఏమండి, అందుకని చెప్పలేదు. ఒకవేళ జోక్ కాదు, సీరియస్గా తీసుకోండి. మన జీవితం ఎప్పుడు మనం ఈ లోకాన్ని ముగిస్తామో మనకి తెలియదు ప్రియులారా. ప్రతిరోజు ప్రభు కొరకు సిద్ధపడాలి, ఏదో ఒక పని చేయాలి, ప్రభు కొరకు ఏదో ఒక పని చేయాలి, ప్రయాసపడాలి. యవన బిడ్డలతో చెప్తున్నాను, ప్రతిరోజు బైబిల్ చదవండి అని చెప్పినా కానీ వీళ్ళు బైబిల్ చదవట్లేదు. పిల్లలతో చెప్తున్నాను, సండే స్కూల్ పిల్లల్ని బైబిల్ చదవ, ప్రతిరోజు మీ బిడ్డలకి బైబిల్ చదివించండి. నువ్వు బైబిల్ చదువు, మీ పిల్లల చేత బైబిల్ చదివించు. అమ్మా, మీరందరూ బైబిల్ చదవాలి. ప్రతిరోజు వాక్యాన్ని కంటత పట్టాలి మనం. ఆమెన్. అనర్గళంగా దేవుని వాక్యాన్ని మాట్లాడగలగాలి. ఎక్కడ కూర్చున్న పిచ్చాపాటి లోక సంబంధమైన చెత్త చెడారం కాదు, ఏం మాట్లాడాలి. అందుకని నీ పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఏదైనా మాటలు చెప్తారనుకో, 2-3 వచనాలు
అప్పగించేస్తా ఉండు. కూర్చున్నప్పుడు అమ్మ ఈ 2 వచనాలు అప్పగిస్తానని 2-3 వచనాలు ఏం చేస్తూ ఉండాలి? అప్పగించేస్తా ఉండు. ఆమేన్. అమ్మ ఈవిని దగ్గరికి వెళ్ళామంటే ఏం చేస్తుంది సారి? ఇంకా బైబిల్ చెప్పేస్తూ ఉంటుంది. ఎందుకులే అని ఒకవేళ ఆ విధంగా కూడా పనిచేస్తూ ఉంటుంది. అది మనకు మేలవుద్ది, అవతల వ్యక్తి విన్న వాళ్ళకి కూడా మేలవుద్ది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రతి రాత్రి పడుకునేటప్పుడు ఖాళీగా పడుకోవద్దు, వాక్యాన్ని ధ్యానించి పడుకోవాలి. దేవదూతలు వచ్చి నీ తలకాడ తెల్లవాళ్ళు కూర్చోవాలి. ఆమేన్. ప్రతిరోజు ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించే పడుకోవాలి. ఉదయం వాక్యంతోనే ప్రారంభం అవ్వాలి. రాత్రి ఒక అధ్యాయాన్ని చదివిన తర్వాత ఏం చేయాలి? దాన్ని ధ్యానం చేయాలి. అందులో 2-3 వచనాలు కంటది పట్టుకుంటా రావాలి. ఆమేన్. ఉదయకాలం ఒక వచనం చదివాను, నాకు అర్థం కాలేదు. ఇదేంటి ఇలాగ ఉంది, కొంచెం రివర్స్లో ఉందంటే నేను మరలా 2-3 సార్లు చదివాను, మరలా అర్థం కాలేదు. ఒక 10 సార్లు దాన్నే వెనక్కి ముందుకు చదివిన తర్వాత ఆ వచనంలో భావం ఏంటో అర్థమైంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. కొన్ని సార్లు వాక్యం మనకు అర్థం కాదు, బైబిల్ గ్రంథం అర్థం కానప్పుడు ఏం చేయాలి? తరచుగా మరలా చదవాలి. బైబిల్ అది ఏంటంటే అసలు అర్థం కావట్లేదు. ఒక ఏకాగ్రత కావాలి, టైం కావాలి, దాని కొరకు ఒక ప్రత్యక్షత కావాలి, దేవుని కొరకు ఒక బలమైన సాధనగా మార్చబడాలి. యేషేబు చూడండి, వీళ్ళిద్దరి జీవితం ఎంత త్యాగము లోకరక్షకుని అందించడానికి. నువ్వేమైనా త్యాగం చేసావా? ఏ త్యాగం చేసావు? మోకరించండి. ఏ త్యాగాన్ని మనం చేశాం? ఈ ప్రశ్నతోనే మోకాళ్ళు వేయాలి.